ఓం నమ శివాయ. యముడు ప్రతి జీవిని తీసుకెళ్లే ధర్మరాజు, కానీ కొంతమందిని మాత్రం యముడు కూడా విడిచిపెడతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. శంకరుణ్ణి నిత్యం స్మరించే పవిత్ర ఉదయం కలిగిన వారిని యముడు విడిచిపెడతాడు. రుద్రాక్షను ధరించి శివభక్తితో మమేకమైన వారిని యముడు స్పర్శించడు. బిల్వపత్రంతో శివారాధన చేసే వారిని, శ్రీశైల మల్లికార్జున స్వామిని భక్తితో పూజించే వారిని యముడు వదిలేస్తాడు. వేద విధానం ప్రకారం భస్మధారణ చేసిన వారిని, ఇష్టంగా పూజించే వారిని యముడు తాకలేడు. శ్రీకాళహస్తీశ్వరుని పూజపై ఇష్టం ఉండి ఇష్టంగా కొలిచే వారిని యముడు తన యమలోకానికి తీసుకెళ్లడు. పంచభూత లింగాలైన శివక్షేత్రాలని దర్శించి మనసా వాచా కర్మన అర్చించి పూజించిన వారిని యముడు విడిచిపెడతాడు. శివభక్తి ఉన్న చోట భయం ఉండదు. శివనామం ఉన్న చోట యముడికి శివనామంతో తరించండి, నరకాల నుండి విముక్తి పొందండి. శివనామం